భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గంజాయి వాడకం రోజు రోజుకి పెరిగిపోతుందని మరోసారి రుజువైంది. ఇప్పటికే పలు కేసులు నమోదైనప్పటికీ స్మగ్లర్లలో మార్పులు రావడం లేదు. అశ్వారావుపేట కేంద్రంగా యువతను బానిసలుగా చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం రోడ్లోని ఫైర్ కాలనీలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుండి 1.5 కేజీల గంజాయి, 20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ బాలకృష్ణ తెలిపారు. ఇక యువకులు గంజాయికి బానిస అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలని సిఐ సూచించారు. పోలీసు వారిని చూసి వారు పారిపోతా ఉంటే మా పోలీస్ టీం పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వారి దగ్గర సెర్చ్ చేయగా ఒక అందాజా 1.5 కేజీస్ అంటే 1500 గ్రామ్స్ గాంజా ప్యాకెట్ ఒకటి దొరకడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్ గా ఇద్దరు పంచులని సెక్యూర్ చేసుకొని వాళ్ళని ఇంటరాగేషన్ చేయడం జరిగింది. ఆ ఇంటరాగేషన్ లో ఆ ముగ్గురు వ్యక్తులు పమ్మిడి మణికంఠ అలియాస్ మణి అండ్ చెన్ను అనిల్ కుమార్ అలియాస్ అనిల్, గతల రాకేష్ బాబు అలియాస్ రాకేష్, వీళ్ళంతా